శ్రీ లలితా పారాయణ కమిటీ గత 30 సంవత్సరాలుగా శ్రీ లలితా పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కమిటీ వ్యవస్థాపకురాలు కామేశ్వరి తెలిపారు. కాకినాడ బోట్ క్లబ్ వెనుక శ్రీ లలితా పారాయణ కమిటీ 30 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ లలితా పారాయణ కమిటీ వ్యవస్థాపకులు కామేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో కమిటీ సభ్యులు పాల్గొని లలితా పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ లలితా పారాయణ కమిటీ వ్యవస్థాపకురాలు కామేశ్వరి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తమతో పాటు పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ లలితామాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కమిటీ సభ్యురాలు లక్ష్మి మాట్లాడుతూ మహిళాభ్యుదయం కోసం లలితా పారాయణతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలితా పారాయణ కమిటీ సభ్యులు తులసి, మణి, మాధవి, సీత, అన్నపూర్ణ, పద్మజ, వైభవలక్ష్మి, సత్య, బ్రహ్మరాంబ, రాణి, విజయలక్ష్మి, శాంతి, సునీత, కళ్యాణి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఒక్కొక్కసారి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళి ఎంతో సంతోషంతో, అవే కాకుండా పిక్నిక్లు కూడా చేసుకుంటూ ఉంటాం నెమ్మదిగా. ఆ పిక్నిక్లే కాకుండా ఇంట్లో ఉమెన్స్ డే అన్నీ కూడా చేసుకుని ఓల్డ్ ఏజ్ హోమ్లో మేము ప్రతి వారు కూడా ఎవరికి శక్తి కొద్దీ వారు డబ్బులు వేసుకుని ఓల్డ్ ఏజ్ హోమ్లో టిఫిన్లు, భోజనాలు, తర్వాత ఏదైనా మన ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా అందరం కలవట్టి మనీ ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళందరం డబ్బులు వేసుకుని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలకి చేస్తూ ఉన్నాము. మరి తర్వాత ఒక 15 ఏళ్ల నుంచి మేము హనుమాన్ చాలీసా కూడా నెలకు ఒక ఇంట్లో చొప్పున హనుమాన్ చాలీసా, కార్తీక మాసం, చంద్రుడి మాసంలో వారం వారం కూడా హనుమాన్ చాలీసా జరుగుతుంది. అది హనుమాను అందరికీ ఆరాధ్య దైవం. హనుమాన్ పూజిస్తే అందరినీ పూజించినట్టే. అమ్మవారి స్వరూపమే అంతా. ఇక్కడ సభ్యులందరూ కూడా అమ్మవారి స్వరూపమే. అమ్మవారు ఎలా చెప్తే మేము అందరం కూడా అలా నడుస్తూ ఉంటాం. వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, అమ్మవారి మీద అందుతూ ఉంటాం, మళ్ళీ సర్దుకుంటూ ఉంటాం. అలా హ్యాపీగా సంతోషంగా జరుగుతుంది. ఇక ముందు కూడా జరుగుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. మా సభ్యుల్లో 2 సభ్యులు అమ్మవారి దగ్గర చేరిపోయారు. వారికి మా యొక్క